తెలుగు నవలా సుమాలకి పునఃస్వాగతం. ఈరోజు వినిపించబోతున్న నవల గజ్జే ఘల్లుమంటుంటే. రచన శారదా అశోకవర్ధన్ గారు. మిమ్మల్ని అందరినీ చాలా మిస్ అయ్యానండి. ఈరోజు మళ్ళీ మొదలు పెట్టబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక నవల్లోకి వెళ్దాం. సిస్టర్, ఈ అమ్మాయిని ఎలా మారుస్తారో, మామూలు పిల్లల్లాగా ఎలా తయారు చేస్తారో నాకు తెలీదు. అంతా మీ మీద వదిలేస్తున్నాను. ఈనాటి నుంచి మీరే గురువు, మీరే తల్లి కూడాను. కర్షిఫ్తో చెమట పట్టిన నుదుటిని, బుగ్గల్ని అతి నాజూగ్గా, పెదవుల మీద లిప్స్టిక్ చెరిగిపోకుండా జాగ్రత్త పడుతూ తుడుచుకుంది రాగిణి. అలాగే మేడం, డోంట్ వర్రీ. ఇల్లొదిలి పెట్టి వచ్చేస్తున్నాము అన్న బెంగతో మొదట్లో అందరూ పిల్లలు ఇట్లాగే ఉంటారు. రాను రాను అలవాటు పడిపోయి ఆ దిగులు పోయాక మామూలుగా అయిపోతారు. మీరు వెళ్ళిరండి అంది సిస్టర్ ఫెర్నాండెజ్ నవ్వుతూ. థ్యాంక్స్, మీరు హామీ ఇస్తున్నారు గనక నాకే దిగులు లేదిప్పుడు. తృప్తిగా వెళ్ళగలను. లేచి నుంచుంది రాగిణి. వెళ్ళి టాటా చెప్పమ్మా, శిల్పకేసి నవ్వుతూ చూసి అంది సిస్టర్ ఫెర్నాండెజ్. కళ్ళల్లో నీళ్లు చిమ్ముతూ ఉంటే యాంత్రికంగా చెయ్యూపింది శిల్ప. రాగిణి కళ్ళల్లోనూ నీటి తెరలే. శిల్పని గట్టిగా కౌగిలించుకుని ముద్దెట్టుకుంది. గుండెలో ఏదో బరువుగా ఉన్నట్టనిపించింది. ఆ కౌగిలింతకి గుండెలోని బరువు కరిగి కన్నీళ్లై ప్రవహించాయి. దుఃఖం ఎంత ఆపుకున్నా ఆగక కట్టలు తెగిన ఏరులా ప్రవహించి కళ్ళ కాటుక, చెంపల మీది పౌడరు అంతా తుడిచేసింది. తల్లి ఆలింగనంలో ఏదో తెలియని తన్మయత్వంతో తేలిపోతోంది శిల్ప. అంత గట్టిగా ఆమె కౌగిలించుకొని ముద్దెట్టుకుంటుంటే ఆ అమ్మాయికి ఎంతో ఇష్టం. ఆ చిన్నారి కళ్ళల్లో కాంతిరేఖలు కొట్టొచ్చినట్టు కనపడతాయి. అలా 2 నిమిషాలు గడిచిపోయాయి. శిల్పని కిందికి దింపి వెళ్ళొస్తాను సిస్టర్ అంటూ మరి వెనక్కి తిరిగి చూడకుండా కళ్ళు తుడుచుకుంటూ వెళ్ళి ట్యాక్సీలో కూర్చుంది రాగిణి. బొమ్మలా నుంచుని తల్లి వెళ్ళిన వైపే చూస్తూ ట్యాక్సీ కనుమరుగయ్యేదాకా చెయ్యూపింది శిల్ప. పద లోపలికి పోదాం. శిల్ప చెయ్యి పట్టుకొని లోపలికి తీసుకెళ్ళింది సిస్టర్ ఫెర్నాండెజ్. శిల్పని కుర్చీలో కూర్చోబెట్టి బెల్ కొట్టింది. బంట్రోతు రహీం లోపలికొచ్చాడు డోర్ తెరుచుకొని. ఈ అమ్మాయిని తీసుకెళ్ళి 2వ తరగతి ఏ సెక్షన్లో సిస్టర్ లిల్లీ క్లాస్లో కూర్చోబెట్టు. క్లాస్ అయిపోయాక హాస్టల్ వార్డెన్ కమలాదేవి దగ్గరికి తీసుకెళ్ళు అంది. ఎస్ మేడం అంటూ శిల్ప దగ్గరికి వెళ్ళాడు రహీం. శిల్ప, వెళ్ళమ్మా, క్లాస్కి వెళ్ళి టీచర్ చెప్పినవి నేర్చుకో అంది శిల్ప కేసు చూసి నవ్వుతూ సిస్టర్ ఫెర్నాండెజ్. శిల్ప నవ్వలేదు, తలూపలేదు. టక్కున లేచి నుంచుని రహీం వెనకాలే నడిచింది. శిల్ప ప్రవర్తన అందరికీ ఆశ్చర్యంగా అనిపించింది. బొద్దుగా ఉన్న శరీరం, పచ్చని శరీర ఛాయ, పెద్ద పెద్ద కళ్ళు, ఉంగరాల జుట్టు, ఎత్తుగా పొడవుగా ఉన్న ముక్కు. ముద్దొచ్చే శిల్ప ప్రతివారిని ఆకర్షిస్తుంది. ఎంత పనిలో ఉన్నా ప్రతి టీచరు ఒక్కసారైనా ఆ అమ్మాయి బుగ్గలు నొక్కరిదే వెళ్ళరు. అయినా ఆ అమ్మాయి మొహంలో చిరునవ్వు కానీ, నోరు విప్పి మాట్లాడడం కానీ ఇంతవరకు ఎవ్వరూ చూడలేదు. హాస్టల్లో ఉన్న ప్రతి పిల్ల ఇప్పుడు అంటే 2-3 నెలలు దాటేసరికి ఇంటి బెంగపోయి తోటి పిల్లలతో స్నేహాన్ని చేసుకొని ఆడుతూ పాడుతూ ఉన్నారు. కానీ శిల్పలో మాత్రం ఏ మార్పు లేదు. ఎవ్వరితోటి మాట్లాడదు. ఏ ఆట పాట ఎందులోనూ చేరదు. టీచరు బలవంత పెడితే తప్ప క్లాస్లో ఏదైనా ప్రశ్నలు అడిగితే కూడా సరిగ్గా చెప్పదు నోరు విప్పి. కానీ టెస్ట్ పెడితే రిటర్న్ టెస్ట్లో అన్నింటిలోనూ ఫస్ట్ మార్కులు ఆ అమ్మాయివే. టీచర్లందరికీ అదే ఆశ్చర్యం. అంత తెలివైన అమ్మాయి ఎందుకలా ఒంటరిగా ఉంటుందో ఎవ్వరికీ అర్థం కాలేదు. సమయం చిక్కినప్పుడల్లా శిల్ప దగ్గర కూర్చుని కబుర్లు చెప్పేది సిస్టర్ ఫెర్నాండెజ్. ఆ అమ్మాయికి ఏ విషయం మీద ఆసక్తితో తెలుసుకోవడానికి ప్రయత్నించేది. రకరకాల కథలు చెప్పేది, ఏవేవో జోక్స్ చెప్పేది నవ్వించడానికి. అన్నీ శ్రద్ధగా వినేది. కానీ శిల్ప ఒక్క మాట కూడా మాట్లాడేది కాదు. ఏదైనా కావాలా అంటే కావాలనో వద్దనో తల అడ్డంగా తిప్పేది తప్ప నోరు విప్పి సమాధానం చెప్పేది కాదు. సిస్టర్ ఫెర్నాండెజ్కి 50 ఏళ్ళు దాటాయి. టీచరుగా దాదాపు 3 దశాబ్దాలు దగ్గర పడుతున్నాయి. మంచి టీచర్గా పేరు పొంది ఇప్పుడు హెడ్ మిస్ట్రెస్గా ఉంది. తన టీచర్ జీవితంలో ఎందరో పిల్లల్ని, ఎన్నో రకాల వాళ్ళని చూసింది. మొండివాళ్ళు, భయస్థులు, రకరకాలు. కానీ శిల్ప ఆ కోవకి చెందిన పిల్ల కాదు. మొహంలో తెలివితేటలు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి. కానీ ఎందుకనో శిల్ప నలుగురితో కలిసిమెలిసి ఉండలేకపోతోంది. సిస్టర్ ఫెర్నాండెజ్లో పట్టుదల రోజురోజుకి ఎక్కువవుతోంది. పిల్లల మనస్తత్వానికి సంబంధించిన పుస్తకాలన్నీ తిరగేస్తోంది. ఆమె జీవితమే ఈ స్కూల్కి, ఈ పిల్లల భవిష్యత్తుకి అంకితం చేసిన మహామనిషి సిస్టర్ ఫెర్నాండెజ్. పచ్చటి శరీర ఛాయ, కాటుక పెట్టుకున్నట్టున్న మెరిసే కళ్ళు, పెదవుల్ని అంటిపెట్టుకున్నట్లుగా ఉండే చిరునవ్వు ఎంతో హుందాగా అనిపిస్తాయి.
వయసుతో వచ్చిన ముడతలు మొహానికి ఒక గంభీరతని కలిగిస్తున్నాయి. నల్లటి ఫ్రేమ్తో కట్టిన కళ్ళద్దాలు తెల్లటి పొడవాటి గౌనికి కొత్త అందాన్నిస్తున్నాయి. ఆమెను చూసిన ప్రతివారికి వయస్సులో ఉన్నప్పుడు ఆమె అందం ఇంకా ఎంత ఉండేదో అనిపించక మానదు. మనిషి ఎంత అందగత్తో మనసు అంతకన్నా మంచిదని నిరూపించింది సిస్టర్ ఫెర్నాండెజ్. భూమి ఉపరితలం నుంచి వేల అడుగుల ఎత్తుపైన కొండ మీదుగా ఏటవాలుగా ఉన్న రోడ్ల పైనుంచి వెళ్లే ఊటీ ప్రయాణం ప్రతివాళ్లకి కొత్త ఉత్సాహాన్ని పుట్టిస్తుంది. కొత్తగా పెళ్ళైన జంటలు హనీమూన్కి ఇక్కడికే వస్తారు. కొండలపైన కాఫీ తోటలు, కొండలకు ఇరువైపులా దట్టంగా ఎదిగిన యూకలిప్టస్ ఆయిల్ చెట్లు, రకరకాల పూల గుత్తులతో ఉన్న చెట్లు, ఆమని పచ్చగా మెరిసిపోతూ ఉంటుంది. దానికి తోడు వాతావరణం వేసవి కాలంలో కూడా చల్లగాను, చలికాలంలో మరీ చల్లగాను ఉండి వేసవికాలం భరించలేని వాళ్ళందరికీ ఊటీ నిలయమైపోతుంది. చిన్న ఊరైనా ఊరి మధ్యన ఉన్న తటాకంలో నౌకాయానం ప్రకృతిమాత ఒడిలో ఉయ్యాలలూగుతున్నట్టు అనిపిస్తుంది. గుర్రపు సవారీలు అక్కడి ప్రత్యేకత. పసిపిల్లల దగ్గర నుంచి ముసలివాళ్ల దాకా వయోభేదం మరిచి ఆ గుర్రాల మీద స్వారీ చేస్తారు. ఆడమగ అందరూ. ఆ నిశ్శబ్ద వాతావరణంలో గుర్రం డెక్కల చప్పుడు చేసుకుంటూ పరిగెడుతుంటే స్వర్గానికి మెట్లు కడుతున్నట్టు, ఆకాశాన్ని అందుకుంటున్నట్టు అనుభూతి కలుగుతుంది. ఆదివారాలు ఆ స్థలం మరీ నిండుగా ఉంటుంది. పడవ ప్రయాణాలతోనూ గుర్రపు సవారీలతోనూ. పిల్లలందరినీ తీసుకుని మిగతా ఉపాధ్యాయులతో సహా అందరూ ఆ సరస్సు దగ్గరికి వెళ్ళారు. ఆ రోజు ఆదివారం, బడికి సెలవు అవడం వల్ల ఎక్కడికి వెళ్ళినా సిస్టర్ ఫెర్నాండెజ్ ఒక కంటితో శిల్పని కనిపెడుతూనే ఉంటుంది. శిల్పకి 7 ఏళ్లు దాటబోతున్నాయి. 2వ తరగతి పూర్తి కాబోతోంది. మరీ పసిపిల్ల కాదు. ఈ ప్రవర్తన సహజ స్వభావం కాదు. కారణం తెలుసుకోవాలి. ఇదే సిస్టర్ ఫెర్నాండెజ్లోని ఆలోచన. అందుకే ఆమె దృష్టంతా ఎప్పుడూ శిల్ప మీదే. అందరూ గుర్రపు స్వారీకి హుషారుగా వెళ్తున్నారు. సిస్టర్ లిల్లీ శిల్పని వెళ్ళమంది. శిల్ప వద్దన్నట్టుగా తలూపింది. 2-3 మార్లు చెప్పింది. ఫలితం లేకపోయింది. బలవంతం చేయడం వాళ్ళ పద్ధతి కాదు కాబట్టి ఊరుకుందామే. దూరం నుంచి సిస్టర్ ఫెర్నాండెజ్ ఇదంతా చూస్తూనే ఉంది. శిల్ప ఆ చెరువు కేసి ఆసక్తిగా చూడ్డం గమనించిందామె. శిల్పని ఆకర్షించిన ఆ దృశ్యం ఏమై ఉంటుందా అని అటు కేసి చూసింది. ఒక పడవలో భార్యాభర్తలు ఇరువురు వాళ్ళ 2 ఏళ్ల పాపని పడవలో కూర్చోబెట్టడానికి నానా తంటాలు పడుతున్నారు. ఆ పాప నీళ్లను చూసి భయపడుతోంది. ఆ తల్లి ఆ బిడ్డని గుండెలకి హత్తుకుని నీళ్లు కనబడకుండా జాగ్రత్త పడుతోంది. తదేకంగా వాళ్ళని చూస్తున్న శిల్ప దగ్గరకొచ్చి, పడవలో వెళ్దామా, నేను వస్తాను అంది. శిల్ప తలూపింది సరేనన్నట్లు. వెంటనే సిస్టర్ ఫెర్నాండెజ్ మరో పడవ తెప్పించి ముందున్న ఆ పడవ వెనకాలే వెళ్ళమని చెప్పింది పడవవాడితో. పడవ నడుస్తున్న కొద్దీ సిస్టర్ ఫెర్నాండెజ్ శిల్పనే చూస్తోంది. అవతలి పడవలో ఆ తల్లి ఆ పాపని హత్తుకుని ముద్దు పెట్టుకున్నప్పుడల్లా శిల్పమొహంలో సంతోషం, తృప్తి గమనించింది. ఆ పాప బాగుంది కదూ, చిన్న పాప, ముద్దొస్తోంది అంది శిల్పకి ఆ పాపని చూపిస్తూ ఫెర్నాండెజ్. అంది తనివి తీరా వాళ్ళని చూస్తూ ఊహల్లో తేలిపోతున్న శిల్ప. భార్యాభర్తలు ఇరువురు ఏదో మాట్లాడుకుంటూ ఉంటే పాప కొంచెం వంగినట్లు అనిపించింది. అయ్యో పాప అంది. అంతలోనే తల్లి పాపని గట్టిగా గుండెలకి హత్తుకోవడం చూసి తృప్తిగా నిట్టూర్చింది. ఈ 2 అప్రయత్నంగానే జరిగాయి. శిల్ప నోట్లోంచి ముత్యాలు రాలినట్టు వచ్చిన ఆ 4 మాటలు సిస్టర్ ఫెర్నాండెజ్ని ఎంతగానో తృప్తిపరిచాయి. ఆ ముందు పడవ వెళ్ళినంత దూరము తమ పడవని పొమ్మంది. ఆమె శిల్పమొహంలో తృప్తి, సంతోషము చూసి పొంగిపోయింది. ఆ రోజు రాత్రి అనేక పుస్తకాలు చదివింది. ఒక నిర్ణయానికి వచ్చింది. రోజూ వీలున్నప్పుడల్లా తీసుకెళ్లేది శిల్పని. అన్నింటికన్నా శిల్ప దృష్టి పిల్లలున్న తల్లుల మీదే పడడం, ఆ తల్లి బిడ్డల్ని శిల్ప పరికించి చూసి తృప్తిపడడం గమనించి అలాంటి చోటికే తీసుకెళ్లేది. వాళ్ళని చూసినప్పుడల్లా శిల్ప పొందే ఆనందాన్ని చూసి బహుశా శిల్ప అటువంటి తృప్తిని కోరుకుంటుందేమోనని అనుమానపడింది. క్రమేణా పిల్లల గురించి కబుర్లు, వాళ్ల బొమ్మలు చూపించి కథలు చెప్పడం మొదలెట్టింది ఆమె. శిల్పలో చైతన్యం కలగడం గమనించి తృప్తిగా నిట్టూర్చింది. ఊటీ బడికి చలికాలంలో సెలవులిస్తారు. ఎందుకంటే మంచు పడుతూ ఉంటుంది. ఆ కాలం అప్పుడు పిల్లలు ఆ చలికి తట్టుకొని చదువుకోలేరు కనుక. రాగిణి శిల్పని తీసుకెళ్ళడానికి వస్తే కొన్ని విషయాలు ఆమెతో మాట్లాడాలనుకుంది సిస్టర్ ఫెర్నాండెజ్. రమ్మని రాసింది. కానీ తనకి కొన్ని ముఖ్యమైన నృత్య కార్యక్రమాలు ఉండడం వల్ల తాను రాలేకపోతున్నానని, ఏ ఫ్లైట్లో పంపిస్తున్నారో చెప్తే ఎయిర్పోర్ట్కి వెళ్ళి రిసీవ్ చేసుకుంటానని ఉత్తరం రాసింది రాగిణి. ఉత్తరం చదివి నిట్టూర్చింది సిస్టర్ ఫెర్నాండెజ్.
తన అభిప్రాయాలన్నీ ఉత్తరంలో రాసి రాగిణికి పోస్ట్ చేసింది. వీలైనంత టైము శిల్పతో గడపమని ఆ ఉత్తరంలోని సారాంశం. ఎయిర్పోర్ట్లో రాగిణిని చూడగానే శిల్ప కళ్ళు ఆనందంతో మెరిశాయి. తన మౌనాన్ని బద్దలు కొట్టి తల్లి ఒడిలో పడుకుని గట్టిగా అరుస్తూ కేరింతలు కొడుతూ ఆమెతో ఆడుకోవాలనుకుంది. గబగబా పరిగెత్తుకొచ్చి రాగిణిని చుట్టేసింది. అమ్మా అమ్మా అని అరవాలనుకుంది. రాగిణి చెల్లెలు భరిణి శిల్పు దా అంటూ ఎత్తుకుంది. రాగిణి ఎయిర్పోర్ట్లో ఎదురైన ఎవరితోనో మాట్లాడుతోంది. దాదాపు 15-20 నిమిషాల వరకు వారి మాటలు తెగలేదు. రాగిణి ప్రోగ్రాం పెట్టించాలని వాళ్ళు వివరాలు అడుగుతున్నారు. భరణి, ఈలోగా నువ్వు వెళ్ళి లగేజ్ తీసుకో. శిల్పు, నువ్వు అక్కతో వెళ్ళి సామాన్లు తీసుకోమా, నేను వచ్చేస్తున్నాను అంది శిల్ప కేసు చూసి. శిల్ప ఉత్సాహమంతా నీరు కారిపోయింది. మౌనంగా భరణి చెయ్యి పట్టుకుని లగేజీ దగ్గరికి వెళ్ళింది. అక్కడ ఒక పావు గంట పట్టింది సామాన్లు తెచ్చుకోవడానికి. సామాన్లు తీసుకుని కారు దగ్గరికి నడిచారు. అప్పటికి రాగిణి కారు దగ్గరికి వచ్చింది. శిల్ప దగ్గర కూర్చుంటూ, శిల్పు, మీ స్కూల్ బాగుందా లాలనగా అడిగింది రాగిణి. అంది మెల్లగా తలూపుతూ. ఇంకా ఈ తలూపడమే తప్ప మాట్లాడడం నేర్చుకోలేదన్నమాట అంది రాగిణి. శిల్ప మనసు చివుక్కుమంది. అయినా వారందరినీ చూసిన తన్మయత్వంలో ఆమె మాటలు బాధనిపించలేదు. అక్క నీకోసం మంచి మంచి గౌన్లు కుట్టించింది, బొమ్మలు కొనింది చెప్పుకుపోతోంది భరణి. శిల్ప మనసు ఆ మాటలు వినడం లేదు. కారు ఇంటి ముందు ఆగింది. రాగిణి తల్లి సరోజిని కారు దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చింది. అదిగో అమ్మ నీకోసం కారు దగ్గరికి వచ్చింది అంది భరణి. శిల్ప కారు దిగి ఆమె దగ్గరికి పరిగెత్తింది. ఆమె శిల్పనెత్తుకుని 2 బుగ్గలు పట్టుకుని గట్టిగా ముద్దెట్టుకుంది. శిల్పు శిల్పు అంటూ. రాగిణి ఆ రోజంతా శిల్పని వదల్లేదు. శిల్పకెంతో సంతోషంగా ఉంది. కొత్త గౌన్లు ఎంతో బాగున్నాయి, బొమ్మలు కూడా చాలా బాగున్నాయి. అక్క కూడా తనకి అన్నం తినిపించి తనతో ఆడుకుంటే తనతో పాటే ఎక్కడికి వెళ్లకుండా ఉంది. అక్క, రాత్రి నీ దగ్గరే పడుకుంటాను, అమ్మ దగ్గర పడుకోను అంది. అలాగే అంది నవ్వుతూ, శిల్ప బుగ్గలు నిమురుతూ రాగిణి. శిల్ప ఆ మాత్రం మాట్లాడిందంటే ఎంతో సంతోషంగా ఉంది తనకి. భోజనాలు అయ్యాక శిల్ప గబగబా వచ్చి రాగిణి మంచం మీద పడుకుంది. నీకు అమ్మొద్దా, అక్క దగ్గరికి వెళ్ళిపోయావు అడిగింది సరోజిని. నవ్వనట్టు నవ్వి ఊరుకుంది శిల్ప. అమ్మకి గుడ్ నైట్ చెప్పవు అంది రాగిణి. గుడ్ నైట్ అంటూ వెంటనే అటుకేసి తిరిగి పడుకుంది శిల్ప. సరోజిని నవ్వుకుంటూ వెళ్ళిపోయింది. రాగిణిని గట్టిగా కౌగిలించుకుని పడుకుంది శిల్ప. ఆ ఆలింగనంలో ఏదో సుఖం, ఏదో తృప్తి, అనిర్వచనీయమైన అనుభూతి. ఇదేనేమో మాతృత్వంలోని తీయదనం అనుకుంటూ నిద్రలోకి జారుకుంది రాగిణి. ఉదయం బాగా పొద్దెక్కే వరకు మెలకువ రాలేదు. కళ్ళు తెరిచి చూసేసరికి శిల్ప కాళ్ళు తన పొట్ట మీద వేసి హాయిగా పడుకునుంది. పిచ్చి పిల్ల అనుకుంటూ మెల్లగా కాళ్ళను తీసి పక్కకు పెట్టింది. శిల్ప ఒక్క నిమిషం నిద్ర డిస్టర్బ్ అయినట్లు లేచి చూసి మళ్ళీ వెంటనే కళ్ళు మూసుకొని పడుకుంది. వెంటనే లేస్తే ఎక్కడ లేచిపోతుందోనన్న భయంతో మరో 5 నిమిషాలు అలాగే మంచం మీద పడుకుంది రాగిణి, మెల్లగా శిల్ప తలపైన జోకొడుతూ. కాఫీ కప్పుతో లోపలికొచ్చిన సరోజిని ఆ దృశ్యాన్ని చూసి నవ్వుకుంది. రక్త సంబంధం మ్యాగ్నెట్ లాగా దానికదే ఆకర్షింపబడి తెలుసుకుంటుందేమో. లేకపోతే ఈ పిల్ల వచ్చినప్పటి నుంచి ఒక్క క్షణమైనా వదలకుండా రాగిణి చుట్టూ తిరుగుతోంది అనుకుంది. రామానుజం స్నానం చేసొస్తూ భార్య అలా కాఫీ గ్లాస్తో ఆగిపోవడం చూసి ఆయన ఆగారు. ఏమిటలా చూస్తున్నావు అంటూ. సరోజిని మాట్లాడకుండా సైగ చేస్తూ చూపించింది రాగిణి శిల్పలను చూడమని. అటు చూసిన రామానుజం నిట్టూర్చారు. అది చూసిన సరోజిని లోపలికి వెళ్ళిపోయింది. శిల్పని జోకొడుతూ మళ్ళీ నిద్రలోకి జారుకున్న రాగిణి భరణి రాకతో కళ్ళు తెరిచింది. అప్పటికే భళ్ళును తెల్లవారిపోయి ఎండ వేగంగా కిటికీలోంచి గదిలోకి పడుతోంది. అక్క, నీకు కల్చరల్ సెంటర్ సెక్రటరీ నుంచి 2 సార్లు ఫోన్ వచ్చింది, పడుకున్నావని చెప్పాను, లేపకపోయావా కంగారుగా లేస్తూ అంది రాగిణి. మళ్ళీ చేస్తానన్నాడు ఒక అరగంట ఆగి. శిల్పు నిద్ర లేవలేదా అంటూ శిల్ప దగ్గరికి వెళ్ళింది భరణి. అప్పుడే కళ్ళు తెరిచింది శిల్ప. భరణి ఆమె బుగ్గల్ని గట్టిగా గిచ్చుతూ, ఊటీకెళ్ళాక శిల్ప ఇంకా తెల్లబడింది కదే అక్క అంది భరణి. కల్చరల్ సెక్రటరీ పేరేమిటి నేను అడగలేదు, శిల్ప బుగ్గలు గట్టిగా నొక్కుతూ అంది భరణి. అబ్బా అంది బాధగా శిల్ప, ఇంచుమించు అరిచినట్టుగా. ఏమిటే గోల విసుక్కుంది రాగిణి. ఆమె అలా ఇసుక్కోవడం కొత్త కాకపోయినా ఎందుకనో శిల్పకి బాధనిపించింది. రాగిణి గబగబా బాత్రూంలోకి వెళ్ళిపోయింది టవల్ తీసుకొని పళ్ళు తోముకోవడానికి.
శిల్పకి పళ్ళు తోమడానికి భరణి బాత్రూంలోకి తీసుకెళ్తూ ఉంటే తనే వెళ్తానని చేత్తోనే వారించింది. అబ్బో, నువ్వే తోముకుంటావేంటి అంటూ వెళ్ళి మంచం మీద కూర్చుంది భరణి. భరణి అందించిన పాల గ్లాస్లోని పాలన్నీ తాగేసి గ్లాస్ కింద పెట్టింది శిల్ప. అప్పటికే స్నానం చేసేసి ముస్తాబై వచ్చింది రాగిణి. ఎర్రటి షిఫాన్ చీర మీద తెల్లటి పువ్వులు, ఎర్రటి బ్లౌజు, దోసగింజ బొట్టు తీర్చిదిద్దింది. ఎక్కడికక్క అడిగింది భరణి. కల్చరల్ సెంటర్కే జడల్లుకుంటూ అంది. అతనే ఫోన్ చేస్తానన్నాడుగా, మనం వెళ్తే వచ్చిన నష్టం ఏమిటి? నేను రానా? నువ్వు శిల్ప తోడుండు, నే వెళ్తాలే అంటూ గబగబా 2 బ్రెడ్ ముక్కలు తిని టీ తాగి బయలుదేరింది రాగిణి. శిల్ప ఆమెకేసి చూస్తూ ఉండిపోయింది. ఉదయమనగా 2 బ్రెడ్ ముక్కలు తిని వెళ్ళింది. ఇంకా రాలేదు అంది సరోజిని మధ్యాహ్నం భోజనాలు అయ్యాక ఒక్కపొడి నములుతూ భరణి కేసు చూసి. బయటికెళ్తే టైం తెలియదు అక్కకి చెప్తున్నట్లుగా అంది భరణి. ప్రోగ్రాం ఫిక్స్ అయిందేమో, లేకపోతే వాళ్ళెవరో ఆర్గనైజర్లు కలిసుండరు. వాళ్ళని కలిసి ఆ పని సాధించుకొస్తే తప్ప దానికి తోచదు. అది ఊరుకోదు, అంత పట్టుదల దానికి మెచ్చుకుంటూ అంది సరోజిని. శిల్ప కాసేపు నిద్రపోతావా? టైం 2 అయింది, 4 వరకు పడుకో. తల అడ్డంగా ఊపింది శిల్ప పడుకోను అన్నట్టుగా. అబ్బబ్బబ్బా, ఊటీ వెళ్ళినా ఈ తలూపడం తప్ప నోరు విప్పి మాట్లాడడం చాతకాలేదు ఇంకా. శిల్పు మూగది, మాటలు సరిగ్గా రావు, అందుకే మొద్దులా తలూపుతుంది అంది కొంటెగా భరణి శిల్పని చూస్తూ. శిల్ప తలుంచుకుని కూర్చుంది. ఫ్రాక్కి ఉన్న గుండ్రని గుడ్లగూప కళ్ళలాంటి గుండీలని అటూ ఇటూ తిప్పుతూ. నిద్ర రావడం లేదు, కూర్చుంటే ఏమీ తోచడం లేదు. ఇదే ఊటీలో అయితే సిస్టర్ ఫెర్నాండెజ్ ఏవో కథలు చెప్పేది. తన సమాధానానికి ఎదురు చూడకుండానే మాట్లాడుకుంటూ పోయేది. తను మాట్లాడకపోయినా చెవులు ఆమె చెప్పేవి వింటూనే ఉండేవి, కళ్ళు ఆమెను చూస్తూనే ఉండేవి. అనుకుంటూ ఆలోచిస్తూ ఆ గుండీని గట్టిగా తిప్పేసరికి అది ఊడి చేతికొచ్చింది. అయ్యో చూడమ్మా, కొత్త ఫ్రాక్ బటన్ ఊడబీకేసింది అంది భరణి శిల్ప చేతిలోని గుండీని అందుకుంటూ కంప్లైంట్ చేస్తున్నట్టుగా. అన్ని పిచ్చివేషాలే దీని దగ్గర, ఒక్క వస్తువు నిలవదు. అదేం పిల్లో కానీ, ఆ బొమ్మలు అవి జాగ్రత్త, పగలగొట్టినా కొట్టేస్తుంది ఒక్క రోజులో అంది సరోజిని మంచం మీద బాలుతూ. శిల్ప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. అమ్మ ఎందుకలా అంటుంది? ఎందుకు పగలగొడుతుంది తను? అయినా ఆమెకి తన మీద కన్నా ఆ బొమ్మల మీదే ప్రేమున్నట్టుంది అనుకుంటూ బాధతో మెల్లగా వెళ్ళి రాగిణి గదిలోని మంచం మీద పడుకుంది ఆలోచిస్తూ. ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు. కళ్ళు తెరిచేసరికి రాగిణి గొంతు వినబడుతోంది. కల్చరల్ సెంటర్ వాళ్ళ కార్యక్రమాలు ఈసారి ఇక్కడ కాకుండా ఢిల్లీలో పెడతారట. దానికి ఎవరో గీతారాణి పేరు సజెస్ట్ చేశారట. కానీ సెక్రటరీ గురునాథం గారు ఎలాగైనా నన్నే ఢిల్లీ పంపించాలని పట్టుబట్టారట. నేను వెళ్ళగానే ఎంత సంతోషించారనుకున్నావు? గీతారాణి దగ్గర నుంచి 2 సార్లు ఫోన్ వస్తే లేరని చెప్పించేశాడాయన. హ్యాండ్ బ్యాగ్ని టీపాయ్ మీద పెట్టి సోఫాలో కూర్చుంటూ చెప్తోంది రాగిణి. డబ్బెంత ఇస్తామన్నారు అడిగింది సరోజిని. రానుపోను టికెట్లు, అంటే నాతో పాటు ఇంకొకరు రావచ్చును, ప్లస్ ఆర్కెస్ట్రా, అక్కడ గెస్ట్ హౌస్ రిజర్వేషను, భోజనాలు అన్నీ పోను 4,000 అడిగాను. 5,000 అడిగినా ఇచ్చుండేవారు. ఢిల్లీలో ప్రోగ్రాం కదా, నీతో పాటు నేనొచ్చుంటే అడిగేదాన్ని గట్టిగా. అవును, నాకు చేత కాదు కిలకిల నవ్వింది రాగిణి. నిన్ననే వచ్చింది కదా శిల్ప అని నీతో రాలేదు ఇవాళ. దాంతోపాటు ఇంట్లో ఉండి కాలక్షేపం చేద్దామనుకున్నాను. నీతో బాగానే మాట్లాడిందా? దానిలో మార్పు వచ్చిందా ఏమైనా? కాళ్లకున్న శాండిల్స్ విప్పదీసి పక్కన పెడుతూ అడిగింది. ఏమీ లేదు, అదే మౌనం, అదే బుద్ధావతారం. ఏమిటో ఉలుకు పలుకు లేదు, ఏ ఆటపాట లేదు, నవ్వు లేదు మొహంలో. అదేం పిల్లో ఏమిటో దండకంలాగా చెప్పుకుపోతోంది సరోజిని. పక్క గదిలోని మంచం మీద నుంచి తొంగి చూస్తూ వాళ్ళ సంభాషణంతా వింది శిల్ప. వాళ్ళలా మాట్లాడుకోవడం తనకేమాత్రం నచ్చలేదు. అమ్మ తన మీద అక్కతో ఏదో పితూరీలు చెప్తున్నట్టుగా అనిపించింది. ఏడుపు వచ్చినంత పనైంది. అమ్మంటే కొంచెం కోపం కూడా వచ్చింది. అందుకే మంచం దిగి లేచొద్దాము అనుకున్నదల్లా మానేసి అలాగే పడుకుంది. రాగిణి కప్పులో కాఫీ పోసి అందించింది భరణి. నువ్వు తాగావా? శిల్పు ఇంకా లేవలేదా? పాపం, ఊటీ స్కూల్లో హోంవర్క్ అది చాలా ఎక్కువ ఉంటుంది కదా, బాగా అలసిపోయి ఉంటుంది, పడుకొని లేపొద్దు అంటూ కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టేసి స్నానం చేసి బట్టలు మార్చుకోవడానికి బాత్రూంలోకి వెళ్ళింది. శిల్పకి ఆ క్షణంలో అక్కే ఎంతో మంచిదనిపించింది. ఓ 10 నిమిషాల కల్లా రాగిణి స్నానం చేసి తెల్లటి ఇస్త్రీ చీర కట్టుకొని చిన్నది ఎర్రటి గుండ్రపు బొట్టు పెట్టుకుని శిల్ప మంచం దగ్గరకు వచ్చింది. భరణి అక్కేమోననుకుని మెల్లగా కళ్ళు తెరిచి శిల్పని చూసి నవ్వుతూ, అమ్మ దొంగ నిద్రపోతున్నావా అంటూ చక్కిలి గింతలు పెట్టింది.
శిల్ప పకపకా నవ్వింది. ఆ నవ్వుకి ఇంటిల్లిపాది ఆ గది దగ్గరికి వచ్చారు. ఇవాళ ఎండో వానో ఏదో ప్రళయం తప్పదు అంది సరోజిని. ఏం జరిగింది అన్నారు రామానుజం అప్పుడే లోపలికొస్తూ విషయం అర్థం కాక. శిల్ప పకపకా నవ్వుతోంది అంది సరోజిని. రామానుజం గారు మాట్లాడలేదు. ఒకసారి శిల్ప కేసు చూసి అవతలికి వెళ్ళిపోయారు. శిల్ప రామానుజం కేసు చూసింది. ఆయన వెళ్ళిపోతూ ఉంటే అంతలోనే ఏవో ఆలోచనలు ఆ చిన్నారిని గజిబిజి చేయడంతో మళ్ళీ మూగదానిలా అయిపోయి లేచి కూర్చుంది. భరిణి కూడా స్నానం చేసొచ్చింది. శిల్ప రాగిణిని భరిణిని తిప్పి తిప్పి చూసింది. రాగిణి ముందు భరిణి అసహ్యంగా అనిపించింది. ఏంటలా చూస్తున్నావు అంది భరిణి. ఏమీ లేదు అన్నట్టుగా తల ఊపి మంచం దిగింది. అక్క, ఢిల్లీ ప్రోగ్రాం ఎప్పుడు అడిగింది భరిణి. మళ్ళీ ఆదివారం. శుక్రవారం ఏపీ ఎక్స్ప్రెస్లో ప్రయాణం. రేపటి నుంచి రిహార్సల్స్ పెట్టుకోవాలి. సంగీతం మాస్టర్కి ఆర్కెస్ట్రా మెంబర్లందరికీ చెప్పాలి. రేపే రిజర్వేషన్ చేయించుకోవాలి. అక్క, నేను రానా నీతో? అమ్మని అడుగుదాం. ఎవరో ఒకరే రావడానికి వీలవుతుంది మరి. పోనీ మరో టికెట్కి మనమే డబ్బు పెట్టుకుంటే సరి. శిల్ప కోసం పాలు పట్టుకొచ్చిన సరోజిని వీళ్ల మాటలు విని, ఎందుకు అందరం వేస్టు, నువ్వొస్తే నాన్నగారు శిల్ప కూడా రావాల్సి వస్తుంది. పోనీ తీసుకెళ్దాం. శిల్పకి అర టికెట్టేగా. నేను నాన్నగారు మావి 2 టికెట్లు. చాలే, ఉత్తి టికెట్ ఉంటే సరిపోతుందేమిటి? అక్కడికి వెళ్ళాక ఖర్చులు. పైగా ఇల్లు తాళం పెట్టి వెళ్ళడం సేఫ్టీ కాదు కూడా. జడ్జిమెంట్లా 4 మాటలు చెప్పి కూర్చుందావిడ. ఎక్కడికేంటి ప్రయాణం? రామానుజం గారు అడిగారు. కల్చరల్ సెంటర్ వాళ్ళు ఢిల్లీలో రాగిణి ప్రోగ్రాం పెట్టారు. మళ్ళీ ఆదివారం యూత్ ఫెస్టివల్ సందర్భంగా అంది సరోజిని. వెళ్తున్నారా? వెళ్ళకపోవడం ఏంటి? ఇటువంటి అవకాశం మళ్ళీ మళ్ళీ వస్తుందా అంది భరిణి. అసలు గీతారాణి ఎంత ట్రై చేసిందో ఈ ప్రోగ్రాం కోసం. అయినా గురునాథం గారు పట్టించుకోలేదు. నా పేరే రికమెండ్ చేశారు. కనుగుడ్లు గుండ్రంగా తిప్పుతూ అంది. ఏదో సాధించానన్న తృప్తి మొహంలో తొణికిసలాడుతుంటే రామానుజం గారు ఏదో పుస్తకాన్ని చేతిలో పుచ్చుకొని వాకిట్లో ఉన్న మల్లె చెట్టు కింద కుర్చీ వేసుకొని కూర్చున్నారు. శిల్ప, శిల్ప అన్న రామానుజం గారి పిలుపుకి శిల్ప వచ్చి దగ్గర నుంచుంది. ఏమ్మా, ఊటీ అక్కడి స్కూలు బాగున్నాయా అడిగారు. బాగున్నాయన్నట్టు తలూపింది. ఇంకా మీ టీచర్లు బాగున్నారా? మంచివాళ్లేనా? మంచివాళ్లేనన్నట్టు మళ్ళీ తలూపింది శిల్ప. పిచ్చి పిల్ల అంటూ బుగ్గలు ముద్దెట్టుకున్నారు. రామానుజం గారు అలా బుగ్గలు ముద్దెట్టుకుంటే శిల్పకి సిస్టర్ ఫెర్నాండెస్ గుర్తుకొచ్చింది. వెళ్ళి ఆడుకో అన్నాడు ఆప్యాయంగా చూస్తూ. శిల్ప అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపలికి, తన కోసం కొన్న కొత్త బొమ్మల దగ్గరికి. ఆ రోజు రాత్రి భోజనాలు అవగానే వెళ్ళి రాగిణి మంచం మీద పడుకుంది. ఊటీకి వెళ్ళకముందు ఎప్పుడూ శిల్ప సరోజిని దగ్గరే పడుకునేది. అటువంటిది ఇప్పుడు వచ్చినప్పటి నుంచి రాగిణి దగ్గరే పడుకుంటోంది. అందరూ ఆశ్చర్యపోయారు. మర్నాడు ఉదయం లేచింది మొదలు రాగిణి రిహార్సల్స్ తోటి, రిజర్వేషన్లు, బట్టలు ప్యాక్ చేసుకోవడం మొదలైన విషయాలతోటి ఊపిరి ఆడనంత బిజీగా ఉంది. సరోజిని కూడా రాగిణి పనులతోటే మునిగి ఉంది. ఇంటి పని, వంట పని అంతా భరిణి చూసుకుంటోంది. దాంతో శిల్ప మరీ ఒంటరిదైపోయింది. ఇంటి 4 గోడల మధ్య ఒక్కర్తి పిచ్చిదాన్లా తిరిగేది. భరిణి కూడా ఇంటి పనుల్లో మునిగిపోవడం వల్ల శిల్పని పలకరించేవాళ్లు కూడా కరువైపోయారు. ఒక్కతే బొమ్మలతో మూగగా ఆడుకోవడం, అలా నిద్రపోవడం, ఇలా మరో 4 రోజులు గడిచిపోయాయి. సరోజిని రాగిణిలకి ఢిల్లీ ప్రయాణం, ప్రోగ్రాం ఈ 2 తప్ప వేరే ప్రపంచం లేనట్టు వాటిలో లీనమైపోయారు. ఎప్పుడూ రోజులో ఒక్కసారి ఉన్నట్టుండి జ్ఞాపకం వచ్చినట్టుగా శిల్పని పలకరించడం, లేకపోతే అది లేదు. పనులన్నీ అయ్యాక భరిణి శిల్ప దగ్గరకొచ్చి పడుకునేది. రాగిణి వాళ్ళు వెళ్ళిపోయాక ఇంట్లో హడావుడి గోలా తగ్గింది, కానీ మరీ బోరు కొట్టడం ఎక్కువైపోయింది. శిల్పకి ఏమీ తోచేది కాదు. భరిణి కోసం స్నేహితులు ఎవరైనా వస్తే గంటలు గంటలు మాట్లాడుతూ ఉండిపోయేది. శిల్పకి పిచ్చెత్తినట్టుండేది. రాగిణికి సరోజినికి 24 గంటలు డ్యాన్స్ గురించి, డబ్బు గురించి ఆలోచించడానికే సరిపోవడం లేదు. ఢిల్లీ ప్రోగ్రాంలో సంపాదించిన డబ్బుతో అక్కడే ఒక జత గాజులు కొనుక్కొచ్చారు. తన చేతికున్న మట్టి గాజుల్ని తీసేసి బంగారపు గాజులు తొడుక్కొని మురిసిపోయింది సరోజిని. ఏవండి, ఎన్నాళ్ల తర్వాత మళ్ళీ నా చేతులకి బంగారు గాజులు వేసుకున్నాను అంటూ చేతులు చూపించింది సరోజిని. రామానుజం గారు బాగున్నాయి అని ముక్తసరిగా అని ఊరుకున్నారు. రామానుజం గారు సిటీలో ఒక హై స్కూల్లో 10వ తరగతి తెలుగు టీచర్గా పనిచేశారు. పూర్తి రిటైర్ అయ్యేదాకా ఉద్యోగం చేయడానికి ఆరోగ్యం ఒప్పుకోలేదు. తల్లిదండ్రుల నుంచి వారసత్వంగా పుచ్చుకున్న బ్లడ్ ప్రెషర్ ఆయన్ని ఉద్యోగం చేయనివ్వలేదు. వాలంటరీ రిటైర్మెంట్ పెట్టి ఇంట్లోనే ఉంటున్నారు. 2 ఆడపిల్లలకి పెళ్లి చేసేసి తమ తాహతికి తగ్గట్టుగా ఉండాలంటే సరోజిని ఆలోచనలు అందుకు భిన్నంగా ఉండి అలా జరగలేదు.
మేనత్తల అందాన్ని పుణికిపుచ్చుకుని పుట్టిన రాగిణి అందానికి మురిసిపోయి సరదాగా డాన్స్ నేర్పించిన సరోజిని ఈరోజు ఆ అవకాశాన్ని డబ్బుగా మార్చుకుని ఆ డబ్బుతో సుఖాలని కొనుక్కుని ఆనందిస్తోంది. రాగిణి పూర్తిగా తల్లి చేతిలో కీలుబొమ్మగా తయారైంది. రామానుజం గారు ఇందుకు ఒప్పుకోకపోయినా వేరే గత్యంతరం లేక మాట్లాడక ఊరుకున్నారు. నిజానికి తన వ్యక్తిత్వాన్ని చంపుకొని మౌనిలాగా భార్యాబిడ్డల ఆజ్ఞలను పాటిస్తూ కాలం గడుపుతున్నారు. ఈ రోజున అతని స్థితి ఆ ఇంట్లో భార్యాబిడ్డలకు కావలసినవి ఏమైనా ఉంటే అమర్చేసినట్టే. స్టేషన్కి వెళ్ళి టికెట్లు రిజర్వ్ చేయించడం, ప్రోగ్రాముల గురించి వాళ్లతోటి వీళ్లతోటి మాట్లాడడం, అవసరమైతే ప్రోగ్రాంలప్పుడు కూడా వెంట వెళ్ళడం, ఇవి అతని డ్యూటీలు. ఒక గుమాస్తా పనిలా అతని డ్యూటీలు. శిల్పని చూస్తే అతనికి అపరితమైన జాలి. అందుకే 5 నిమిషాల కన్నా ఎక్కువ ఆ పిల్లతో మాట్లాడలేడు. అదో విచిత్ర స్థితి. ఢిల్లీ కార్యక్రమంలో రాగిణికి చాలా పబ్లిసిటీ వచ్చింది. పేపర్లలో ఫోటోలు బాగానే వచ్చాయి. దాంతో రాగిణికి అభిమానుల సంఖ్య పెరిగింది. కొందరు ఇంటికొచ్చి మీ కార్యక్రమం ఏర్పాటు చేస్తామంటూ గంటలు కూర్చుని వెళ్ళేవారు. కొందరి కోసం రాగిణి, సరోజిని పనిగట్టుకుని వెళ్ళేవారు. ఏది ఏమైనా రాగిణి మహా బిజీగా ఉంటోంది. ఏ అర్ధరాత్రో అపరాత్రో వచ్చి రామానుజం గారు భోంచేశారా, శిల్ప భోంచేసిందా అని అడగడం తప్ప వేరే ఖాళీ ఉండడం లేదు. మొదటి 2 రోజులు తప్ప శిల్పకి ఆ తర్వాత నుంచి ఏం కావాలన్నా భరణే చూసుకునేది. రాత్రిళ్ళు భరణి పక్కనే పడుకునేది. మధ్యలో 2 రోజులు జ్వరం వచ్చి తగ్గిన సంగతి రాగిణికి, సరోజినికి దాదాపు 1 వారం గడిస్తే గానీ తెలియలేదు. రామానుజం గారు భరణియే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లడం, మందులు ఇవ్వడం జరిగింది. భరణి కూడా అప్పుడప్పుడు ఫ్రెండ్స్ని కలుసుకోవడానికి బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. లేదా స్నేహితుల ఇంటికొచ్చి గంటల తరబడి బాతాకాని వేసుకొని కూర్చుంటారు. శిల్ప బాగా చిక్కిపోయింది. మాట్లాడడం పూర్తిగా మర్చిపోయిందేమో అన్నట్టు మూగిలా 24 గంటలు ఆ బొమ్మల్ని పెట్టుకొని ఒంటరిగా ఆడుకోవడం ఆ అమ్మాయిని పిచ్చిదాన్లా చేస్తోంది. వరుసగా రాగిణికి ఆ వారంలో 2-3 ప్రోగ్రాంలు వచ్చాయి. రోజు రిహార్సల్స్, అక్కడికి వెళ్ళి రావడం, ఎవళ్ళో ఒకళ్ళు రావడం, దీంతోనే సరిపోతోంది. కాస్త సమయం దొరికితే బట్టల దుకాణానికో బంగారు దుకాణానికో వెళ్ళడంతో కాలం గడిచిపోతోంది. ఇలా 2 మాసాలు ఇట్టే గడిచిపోయాయి. సిస్టర్ ఫెర్నాండెస్ దగ్గర నుంచి ఆ రోజు వచ్చిన ఉత్తరం చదివితే తప్ప శిల్ప స్కూల్ తెరుస్తున్నారని, శిల్పని పంపించాలని గుర్తు రాలేదు రాగిణికి, సరోజినికి కూడా. శిల్పు, మనం ఎల్లుండే ఊటీకి వెళ్ళిపోవాలి. నీకేమేం కావాలో చెప్పు. సాయంత్రం అమ్మ, నాన్న, నేను, భరణక్క, నువ్వు అందరం ట్యాంక్ బండ్కి వెళ్ళి ఐస్ క్రీమ్ తినొద్దామా అంది శిల్ప తల నిమృతూ రాగిణి. ఇన్నాళ్ల తర్వాత రాగిణి అంత తీరిగ్గా మాట్లాడడం శిల్పకి సంతోషాన్ని కలిగించింది. ఓ అన్నట్టు తలూపింది. ఆ రోజు సరోజిని, రాగిణి ఇంట్లోనే ఉండడం వలన సరోజిని పప్పు, అన్నం కలిపి ముద్దలు తినిపించింది శిల్పకి. చాలా రోజుల తర్వాత మనుషుల్ని చూస్తున్నట్టు అనిపించింది శిల్పకి. సాయంత్రం 4 గంటలకల్లా శిల్పని తయారు చేసేసింది భరణి. హైదరాబాద్ కళాకేంద్రం నుంచి సుబ్బారావు గారు అర్జెంటుగా సంక్రాంతి కార్యక్రమాలలో రాగిణి డ్యాన్స్ గురించి మాట్లాడడానికి రమ్మంటున్నారు. తొందరగా వచ్చేస్తానంటూ వెళ్ళారు రాగిణి, సరోజిని. వాళ్ళు తిరిగి ఎప్పుడొచ్చారో నిద్రపోతున్న శిల్పకి తెలీదు. కానీ అందరూ కలిసి బయటకు వెళ్ళి ఐస్ క్రీమ్ తింటున్నట్టు కలలు కంటూ పడుకుందేమో. మధ్య మధ్య అమ్మా, అక్క పోదామా అంటూ కలవరించింది. సంక్రాంతి కార్యక్రమంలో రాగిణి 2 గంటలు భామాకలాపం, గిరిజా కళ్యాణం నృత్యాలు చెయ్యాలి. 5,000కి ఒప్పించింది సరోజిని. మళ్ళీ రోజు రిహార్సల్సు, ప్రాక్టీసు, ఇల్లంతా హడావిడి. ఆ గొడవలో శిల్పని ట్యాంక్ బండ్కి తీసుకెళ్లడం, ఐస్ క్రీమ్ తినిపించడం ఎవరికీ గుర్తులేదు, ఒక్క శిల్పకి తప్ప. శిల్ప ప్రయాణమయ్యే రోజున కూడా రాగిణి బిజీగానే ఉంది. ఎయిర్పోర్ట్కి వెళ్తూ జ్ఞాపకం చేసింది రాగిణి. అయ్యో, మనం శిల్పని ట్యాంక్ బండ్కి తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ ఇప్పిస్తామని చెప్పాం. భరణి నేను బిజీగా ఉన్నామని తెలుసు కదా, నువ్వైనా తీసుకెళ్ళొద్దు అంది. అవును, అన్నింటికీ నేనొక్కదాన్ని దొరికాను, ప్రతిదీ నేనే చెయ్యాలి విసుక్కుంది భరణి. ఎందుకే అంత విసుక్కుంటావు? అక్క ఏమందని మందలించింది సరోజిని. అంతలోనే ఎయిర్పోర్ట్ రావడంతో టాక్సీ దిగిపోయారు. ఊటీ చేరగానే ఉత్తరం రాయి, నేను సిస్టర్ ఫెర్నాండెస్కి ఉత్తరం రాస్తాను, జాగ్రత్తగా ఉండు అంటూ గట్టిగా ముద్దు పెట్టుకొని ప్లేన్ లోపల దాకా వచ్చి ఎయిర్ హోస్టెస్కి జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వెళ్ళిపోయింది రాగిణి. శిల్ప కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. ఫ్రాక్ జేబులోంచి కర్చీఫ్ తీసి కళ్ళు తుడుచుకుంది. గుప్పిటి నిండా చాక్లెట్లు తీసి ఫ్రాక్ జేబులో వేసింది ఎయిర్ హోస్టెస్. బుగ్గలు నొక్కి ముద్దెట్టుకొని నీ పేరేమిటి అని అడిగింది. శిల్ప. లవ్లీ నేమ్, మంచి పేరు. ఇందాక వచ్చినావిడ మీ మమ్మీయా అంది తల మీద నిమురుతూ. మా అక్క. అక్క
అంటూ అదోలా మొహం పెట్టి, మరి మీ అమ్మ నాన్న రాలేదా అని అడిగింది. వచ్చారన్నట్టు తలూపింది. అక్కడున్నారా? అవునన్నట్టుగా తలూపింది. ఏంటి ఈ అమ్మాయితో చాలా మాట్లాడేస్తున్నావు, తెలిసిన వాళ్ళా? అడిగింది మరో హోస్టెస్. కాదు, ఊటీలో చదువుతోందట. బెంగళూరులో తెలిసిన వాళ్ళెవరో ఎయిర్పోర్ట్కి వచ్చి ఈ పాపని రిసీవ్ చేసుకుంటారట. అక్కడి నుంచి బస్సులో వెళ్తారట ఊటీకి. ఈ పాప ఎంత క్యూట్గా ఉందో కదూ, బుగ్గలు చూడు అంటూ మళ్ళీ గట్టిగా నొక్కి బుగ్గల్ని ముద్దెట్టుకుంది. అంది శిల్ప బుగ్గలు నొప్పి పెడితే. శిల్పకేసి నవ్వుతూ చూసింది ఎయిర్ హోస్టెస్. శిల్ప కూడా చిన్నగా నవ్వింది. మళ్ళీ వస్తాను అని ఫ్యాన్ వేసి శిల్పకి సరిచేసి కూర్చోబెట్టి వెళ్ళింది హోస్టెస్. శిల్ప మనసులో ఏదో దిగులు. ఎలాగో ఉన్న హోస్టెస్లని, వాళ్ళందరికీ పలహారాలు, కాఫీలు, టీలు ఇచ్చే పద్ధతిని, ప్యాసింజర్లని, ముఖ్యంగా చంటి పిల్లల తల్లుల్ని చూస్తూ కూర్చుంది శిల్ప. ఏ తల్లైనా బిడ్డని ఒళ్ళో కూర్చోబెట్టుకొని అలా కబుర్లు చెబుతూ లాలిస్తూ ఉంటే తనకేదో లోకాల్లో తేలిపోతున్నట్టుంటుంది. తను అలా అమ్మ ఒళ్ళో కూర్చోవాలనుకుంటుంది, ప్రేమగా కబుర్లు చెప్పాలనుకుంటుంది. కానీ తీరా అమ్మని చూశాక తనలోని ఆ భావన ఏదోలా మారిపోతుంది. అక్కతో అలా ఉండాలనుకుంటుంది. అక్క అలా ఉండకపోయేసరికి ఏదో బాధ ఆ చిన్నారి బుర్రని వేధిస్తుంది. ఇలా ఆలోచనలతో అస్తమానం మునిగి ఉండటం వల్ల, ఆ ఆలోచనలకి ఒక గమ్యం అంటూ ఉండకపోవడం వల్ల ఆ అమ్మాయి అలా మూగగానే ఉండిపోయింది. అలా వాళ్ళని చూస్తూ కూర్చుంటే శిల్ప తనకు తెలియకుండానే నిద్రలోకి జారుకుంది. ఎయిర్ హోస్టెస్ లేపి ఒక పేస్ట్రీ తినిపించి కప్పు పాలు తాగించింది, ఏవో కబుర్లు చెప్తూ వద్దన్నా వినకుండా. ఎయిర్పోర్ట్కి రాగిణికి తెలిసిన వాళ్ళెవరో ఒకతను డాక్టర్ వాసుదేవరావు గారని అతను వచ్చాడు. శిల్ప ఊటీ నుంచి తిరిగి వస్తున్నప్పుడు కూడా అతనే హైదరాబాద్ ప్లేన్ ఎక్కించాడు. శిల్పని హోటల్కి తీసుకువెళ్ళి బస్సు టైం అయిపోయే వరకు ఆ హోటల్లోనే రూమ్ తీసుకున్నాడు. మధ్యాహ్నం బస్సులో పంపిస్తున్నట్టు సిస్టర్ ఫెర్నాండెస్కి టెలిగ్రామ్ పంపించాడు. శిల్పలో ఏదో నిరాశ, నిస్పృహ చోటు చేసుకుని మరీ మూగగా చేసేశాయి. మాట రాకుండా. బస్సు కండక్టర్తో కాస్త ఈ అమ్మాయిని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి వాసుదేవరావు గారు శిల్పకి టాటా చెప్పి వెళ్ళిపోయారు. యూకలిప్టస్ ఆయిల్ చెట్లు దట్టంగా కొండలకి ఇరువైపులా పచ్చగా నిగనిగలాడుతూ ఉంటే రాను రాను చలి దట్టంగా ఒంటికి తాకి వణుకు పుట్టుకొచ్చింది. మెల్లగా బ్యాగ్ తెరిచి అందులోంచి స్వెటర్ తీసి వేసుకుంది శిల్ప. ఆమె అలా అతి నెమ్మదిగా స్వెటర్ తొడుక్కోవడం, హ్యాండ్ బ్యాగ్ మూసేసి ముద్దుగా బొమ్మలా ముడుచు కూర్చుంది శిల్ప. ఆ క్షణంలో అందరి దృష్టిని ఆకర్షించింది. అందరూ ఆ అమ్మాయి చుట్టూ చేరి కబుర్లు చెప్పడమే. శిల్ప వారితో పెద్దగా నోరు విప్పి మాట్లాడలేకపోయినా అంతమంది తనని ముద్దుగా ప్రేమగా పలకరించడం ఏదో తృప్తిని కలిగించింది. సమాధానాలు చెప్పి మాట్లాడకపోయినా అందరికేసి చిరునవ్వుతో చూసింది. బస్సులో అందరూ చూపినంత ఆప్యాయత, అటెన్షన్ కూడా తనకి ఇంట్లో సెలవుల్లో దొరకలేదు అనిపించింది. స్కూల్లో సిస్టర్ ఫెర్నాండెస్ మాట్లాడే తీరులో ఉన్న అభిమానం, ఆదరణ కూడా తను సెలవుల్లో ఇంట్లో వారి దగ్గర పొందలేకపోయాననిపించింది. ఆ చిన్ని మనసు విలవిలలాడిపోయింది. అలసిపోయిన దానిలా సీటు మీద ఒరిగిపోతే పక్క సీట్లో వాళ్ళు పట్టుకొని ఒళ్ళో పడుకోబెట్టుకున్నారు. ఇంత చిన్నపిల్లని ఇంతింత దూరాలు పంపించడానికి తల్లిదండ్రులకి మనసెలా వస్తుందో అన్నారెవరో. ఏం చేస్తాం, మంచి మంచి స్కూళ్ళల్లో అడ్మిషన్ కావాలి, పిల్లలు వృద్ధిలోకి రావాలి అంటే మరీ తప్పదు, మమతలు చంపుకోవాలి. మరొకరి ఉవాచ. కథ కొనసాగుతుంది.